హాయ్ టు ఆల్. ఈరోజు వీడియో వచ్చేసరికి అయితే నా దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, వీడియో మొత్తం మీకు అర్థమవుతుంది. సో ఇవైతే పింక్ కలర్ బుట్టలు, ఇవైతే చార్మినార్ దగ్గర అయితే తీసుకున్నాను. 100 రూపీస్ పడ్డాయి అంతే. ఇవైతే ఈరోజు ఫస్ట్ చూపించేది మొత్తం బుట్టల కలెక్షన్ చూపిస్తా. వీటిలో అయితే ఇవైతే స్మాల్ సైజు ప్లస్ బ్లూ కలర్ ఇవి వచ్చేసి ఒక నిమిషం. సో ఇవి వచ్చేసరికి యాష్ కలర్. మీకైతే ఫస్ట్ చూపించే చూడండి, పింక్ కలర్ బుట్టలు సేమ్ అంత సైజ్ ఉంటాయి. ఇదైతే ఫ్లవర్ మోడల్ వచ్చింది. సో ఈ రెండు అయితే ఒకటే. సో ఇదైతే చిన్నది, ఇవైతే పెద్దవి. సేమ్ మోడల్ అయితే ఒకటే, కలర్ డిఫరెన్స్, సైజ్ డిఫరెన్స్ అంతే. సో ఇవి వచ్చేసరికి ఎల్లో కలర్, ఇవి కూడా బుట్టలే. ఇక్కడ వచ్చేసరికి లేక్ మోడల్ వచ్చింది. నైట్ అయితే చాలా బాగా మెరుస్తుంది ఇది. ఇవైతే డిఫరెంట్ అసలుకి. పైన అయితే బటర్ఫ్లైస్ వచ్చినాయి, కింద అయితే ఇవి మేటే ఫినిష్ లాగా ఉంది. బ్లాక్ మేటే ఫినిష్ అనుకుంటా, మేబీ నాకు తెలిసి. చిన్నవి డ్రెస్సెస్ మీదకి అయితే బాగుంటది. సో ఇప్పుడైతే నార్మల్ ఇయర్ రింగ్స్ అయితే మీరు చూసారు. ఇప్పుడైతే నా దగ్గర ఉన్న గ్రాండ్ ఇయర్ రింగ్స్ అయితే చూపిస్తాను. ప్లస్ వచ్చేసి మెటే ఫినిష్ లో ఇవి చాలా బాగుంటాయి. లుక్ అయితే పెట్టుకుంటే ఆఫ్ శారీస్ మీద కానీ శారీస్ మీద కానీ అసలుకి చాలా బిగ్ సైజు, ఎక్సలెంట్ ఉంటాయి పెట్టుకుంటే. సో ఇంతగా చూపించిన గోల్డ్ ఫినిషింగ్ వచ్చింది. ఇదైతే ప్యూర్ మేటే ఫినిష్. సో ఇక్కడైతే రెడ్ స్టోన్ వచ్చింది, బాగుంది. సైడ్ అయితే చిన్న చిన్న స్టోన్స్ అయితే వచ్చాయి. నైట్ టైం కి అయితే పార్టీస్ కి అయితే చాలా ఎలిగెంట్ అవుతాయి. సో ఇవి కూడా మెటే ఫినిష్ లోనే కాబట్టి దీనికైతే ఇక్కడైతే ఫ్లవర్స్ వచ్చింది, కింద అయితే ఇట్లా హ్యాంగింగ్స్ వచ్చాయి, బాగున్నాయి కూడా. సో అయితే సేమ్ అదే మోడల్ కాకపడితే పైన అయితే లక్ష్మీదేవులు అయితే వచ్చినాయి. చాలా బాగుంది, డీటెయిలింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు లోపల అమ్మవారిని అయితే. నెక్స్ట్ వచ్చేసి ఇవైతే మామూలుగా చాంద్బాల ఇయర్ రింగ్స్ అంటారు కాబట్టి చిన్న సైజు. దీంట్లో కూడా అమ్మవారు అయితే వచ్చింది, కింద అయితే 3 బీడ్స్ అయితే ఇచ్చారు. చాలా బాగున్నాయి కూడా, సింపుల్ గా డ్రెస్సెస్ మీదకైతే బాగుంటాయి. ఇయర్ రింగ్స్ వచ్చేసి అయితే చాలా గ్రాండ్ గా ఉంటాయి. సీజెడ్ ఇయర్ రింగ్స్, స్టోన్ అయితే ఫినిషింగ్ చాలా బాగుంటది. దగ్గర నుంచి చూడండి, గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్. సో ఇవైతే పెట్టుకొని చూపిస్తాను, చూసే. సో చూసారుగా, ఇయర్ రింగ్ పెట్టుకుంటే లుక్ అయితే ఎలా ఉందో. లుక్ అయితే చాలా బాగుంటది. ఈ ఒక్క ఇయర్ రింగ్స్ పెట్టుకొని అయితే మనం చైన్ వేసుకోకపోయినా బాగానే ఉంటది, ఎందుకంటే లాంగ్ వచ్చింది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంతగా చూపించిన మోడలే, సేమ్ అంతే లెంత్ వస్తుంది. కాబట్టి ఇవైతే ప్యూర్ సీజెడ్ అయితే కాదు, నార్మల్ ఇయర్ రింగ్స్. సేమ్ మోడల్ వస్తుంది కాబట్టి దానికి ఏమో కింద ఒక బీట్ వస్తుంది, వీటికేమి ఇట్లా అయితే వస్తాయి కింద అయితే. ఇవి ఇంకొక మోడల్ బుట్టలు చాలా బాగుంటాయి. ఇవి కూడా దీంట్లో కూడా అమ్మవారి డీటెయిలింగ్ కానీ కింద స్టోన్ వర్క్ కానీ చాలా బాగా నీట్ గా ఇచ్చేసారు. సో ఇవి వచ్చేసరికి అయితే బుట్టలు చాలా అయితే నీట్ ఫినిషింగ్ ఇచ్చారు. ఓన్లీ పింకే కానీ పెట్టుకుంటే మాత్రం చాలా ఎలివేట్ అయితే. ఇయర్ రింగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఇవి వచ్చేసరికి ఇంకొక మోడల్ బుట్టల్లోనే చాలా నీట్ ఫినిషింగ్ ఉంది. సో ఇవి వచ్చేసరికి మనకైతే గుత్తపూసల్లాగా ఇచ్చారు, చాలా ఎలిగెంట్ అయింది. వీటి వల్లే ఇయర్ రింగ్స్ మొత్తానికి అయితే లుక్ మారిపోయింది. సో ఇవైతే పెట్టుకొని చూపిస్తాను, చూసేయండి. ఇవైతే ఇంకొకటి, ఇవైతే నైట్ ఫంక్షన్స్ కి అయితే చాలా బాగుంటాయి. సో ఇదైతే ఇంకొక మోడల్, ఇవి కూడా చాలా బాగుంటాయి. నైట్ ఫంక్షన్ కి అయితే చాలా మెరుస్తాయి ఇవైతే. దిస్ ఈజ్ మై ఇయర్ రింగ్స్ కలెక్షన్. దీంట్లో కనుక మీకు ఏ ఇయర్ రింగ్స్ నచ్చాయో కామెంట్ చేయండి. ఇంకా కనుక మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇంతటితో అయితే ఏం చేస్తున్నాను, ఉంటాను, బాయ్.